వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు తమ్ముడు మూవీ సో యాక్ట్రెస్ వర్ష గారు అయితే మనతో పాటు ఉన్నారు. చిన్న చిట్ చాట్ అయితే చేద్దాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు? తెలుగు రాష్ట్రాలు వర్ష బొల్లమ్మ కన్నా వర్ష బుజ్జమ్మ అంటారండి. ఏ బొమ్మలా అంటారు, బుజ్జమ్మ అని ఫస్ట్ మీరే చెప్పారు. చాలా క్యూట్గా ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీ ఈగర్లీ మీ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం. తమ్ముడు మూవీకి వస్తే సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ చాలా ఒక పాజిటివ్ అండ్ ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే ఆలోచిస్తాం, ఏదైనా ఏంటి చేస్తామని చెప్పడం కన్నా షీఈ్ సంబడి హూస్ లైక్ లెట్స్ గో, లెట్స్ డూ ఇట్, లెట్స్ సాల్వ్ ఇట్. అలాంటి ఒక పాజిటివ్ అండ్ ఒక స్ట్రాంగ్ ప్రాక్టికల్ క్యారెక్టర్. ఓకే, అంటే ఇది ట్రైలర్ టీజర్ చూస్తే మనకి అంత ఫారెస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ లోనే కనిపిస్తుంది, మారేడుపల్లి మొత్తం. సో మీరు మారేడుపల్లిలో షూట్ అయినా లేకపోతే మీరు? లేదు, నేను లైక్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ నేను అక్కడే ఉన్నాను, ఫారెస్ట్ లోనే షూట్ చేశాను. సో లయ గారు చూసుకుంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీకి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది స్క్రీన్ షేరింగ్? ఎందుకంటే మనం అంటే బ్యాక్ చిన్నప్పుడు చూసాను ఆవిడ సినిమాలు. సో ఎలా అనిపించింది ఆవిడతో? చాలా బాగా అనిపిస్తుంది అండ్ షీ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్. సో మ్యామ్తో వర్క్ చేయడం వాజ్ అ బ్లెస్సింగ్ అండ్ షీఈస్ డన్ సచ్ అ నైస్ జాబ్ మూవీలో. మీరు చూస్తే తెలుస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్. సో జనరల్గా అంటే ఇలాంటి లెజెండ్ యాక్టర్స్ మనకి ఎప్పుడైనా కలిసేటప్పుడు మనం ఏదైనా క్వశ్చన్స్ అడుగుతాం, ఏవైనా టిప్స్ తీసుకోవడం కానీ. సో లయ గారి నుండి ఏమైనా నేర్చుకున్నారా? చాలా నేర్చుకున్నాను. హర్ ప్రొఫెషనలిజం అండ్ మ్యామ్ చెప్పలేకుండా షీ షాట్ ది ఎంటైర్ ఫిల్మ్. కానీ అప్పుడు ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ డే షీ వుడ్ కమ్ బ్యాక్ విత్ ద సేమ్ స్మైల్ అండ్ విత్ ద సేమ్ డెడికేషన్. సో అలాంటి ఒక డెడికేషన్ నేను నేర్చుకున్నాను. అండ్ ఐ వుడ్ ఆస్క్ హర్ అ లాట్ ఆఫ్ స్టూపిడ్ క్వశ్చన్స్. మీరంటే జనరల్గా ఏవో అడుగుతూ ఉంటారు. No, but I would like annoy her with like small like questions. మీరు అప్పుడు ఎలా చేశారు ఇది, ఇప్పుడు ఎలా చేశారు, అప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ అని చాలా క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. అండ్ తమ్ముడు చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు చేసిన టైటిల్ అది. సో అంటే అప్పుడు బ్రదర్ బాండింగ్, సో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనమాట. అంటే కొంతమంది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, తమ్ముడు అంటే మనకు పవన్ కళ్యాణ్ సినిమా అలానే. సో ఇప్పుడు ఆ టైటిల్ మీద వస్తున్నప్పుడు ఆడియన్స్కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎంతవరకు రీచ్ చేయబోతుంది? దానికి దీనికి కంపేర్ చేయలేము. ద ఫ్యాక్ట్ దట్ అక్క తమ్ముడు మధ్య ఉన్న బాండింగ్ అంత స్ట్రాంగ్ ఉందంటే, అంటే దట్ ఎమోషన్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ దీనికి ఆ పేరు పెట్టారు. కానీ దర్ ఇస్ నో కంపారిజన్ దట్ వే. అది ఒక కల్ట్ ఫిల్మ్ అండ్ దానికి దీనికి నో కంపారిజన్. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఇది కూడా జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో దట్ ఈస్ మేబీ అ కామన్ ఫ్యాక్ట్. సో కంపారిజన్ చేయకుండా రండి అంటే క్లారిటీ. అండ్ నితిన్ గారు చూసుకుంటే సెలెక్టెడ్గా సినిమాలు చేస్తుంటారు, సో మంచి స్టోరీ నచ్చాలి అని. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హీ ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ కైండ్ పర్సన్. సో అక్కడ ఫారెస్ట్లో ఐ థింక్ వీ కుడ్ ఆల్ ఆఫ్ అస్, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా షూట్ చేసుకోవాలంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. హీ వాజ్ వెరీ నైస్ టు ఎవ్రీ వన్ ఆన్ సెట్ అండ్ దానివల్ల మనకు కూడా ఒక కంఫర్ట్ జోన్ వచ్చింది అండ్ వీ ఎంజాయ్డ్ ద షూట్. సో పర్సనల్గా నితిన్ గారిలో ఒక క్వాలిటీ ఏదైనా బెస్ట్ క్వాలిటీ చెప్పండి. హీఈస్ అ వెరీ కైండ్ పర్సన్, అదే చెప్తున్నా. వెరీ వెరీ కైండ్. హీస్ కైండ్ టు ఎవ్రీ వన్. అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఎవరికైనా అందరికీ సార్ ఏంటి పర్సనల్ కుక్ ఉన్నారు కన్నా అన్న అని. హీ వుడ్ మేక్ ఫుడ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ సెట్. నాకు చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ అబౌట్ హిమ్. అంటే మీరు చూసుకుంటే బిఫోర్ మూవీ ఊరి పేరు భైరవకోన అంటే దాంట్లో ఒక డిఫరెంట్ విలేజ్ అమ్మాయి ఆ టైప్లో చూపించారు. ఇది కూడా అంటే ఫుల్ విలేజ్ అడుగు. సో అంటే సిమిలర్గా ఉండబోతుంది. దాంట్లో నేను భూమి అనే క్యారెక్టర్ నేను అడవి నుంచి వచ్చాను. బోర్న్ అండ్ బాటప్ ఇన్ అడవి. ఇక్కడ బోర్న్ అండ్ బాటప్ నాట్ ఇన్ అడవి, సిటీలో. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ సర్కమ్స్టెన్స్ నేను ఇక్కడ వస్తాను. బట్ ఐఎమ్ అ ప్రాపర్ సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి దీంట్లో. సో అలాంటి క్యారెక్టర్స్ సంబంధం లేదు. నో నాట్ అట్ ఆల్. మీ జర్నీలో చూసుకుంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చూస్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ చూసింగ్ అనేది మీదేనా, ఇంకెవరైనా సజెషన్ చేయమన్నా? నో అండి, నేనే చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ మై స్లోలీ ఏంటి నాకు ఎలాంటి క్యారెక్టర్స్ బాగుంటుంది అనే ఒక క్లారిటీ కొంచెం వస్తుంది. సో దానివల్ల నేనే చేస్తున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్ ఏంటంటే చాలా తక్కువ కనెక్ట్ అవుతారు తెలుగు ఆడియన్స్కి. ఎంతోమంది యాక్టర్స్ వచ్చినా కొంతమంది వెల్ నోన్ పర్సన్స్ అయిపోతారు. సో ఆ కొంత తక్కువ మందిలో మీరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు తెలుగు ఆడియన్స్కి.
సో అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మీరు ఏంటి మీ ప్లానింగ్? అంటే ఒక్క మూవీకే 2 years అయిపోతే ఎలా బ్యాక్ టు బ్యాక్ చేయడం. బట్ దట్స్ వాట్ సమ్ టైమ్స్ మీరు ఒక ఏంటి బిగ్ ప్రొడక్షన్లో ఆర్ బిగ్ చాలా ఏంటి ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్లో చేసినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ ఏంటి బ్రేక్ ఆర్ యూ విల్ నాట్ బి డూయింగ్ టూ మెనీ మూవీస్ అట్ వన్ టైమ్. సో వస్తుంది లైక్. సో దిల్ రాజు గారితో జాను అప్పుడు చేశారు ఈ ప్రొడక్షన్లో, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది, ఎలా అనిపించింది ఈ ప్రొడక్షన్? దే ఆర్ ద సేమ్ కైండ్ నైస్ పీపుల్, హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు కూడా నన్ను తెలుగులో ఎవరికి తెలియదు జాను టైంలో. అప్పుడు కూడా నాకు ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చి ఫుల్ ఏంటి ఫుల్ ఒక యాక్టర్ని ఎలా ట్రీట్ చేయాలో అలా చేశారు. ఇప్పుడు కూడా అదే ట్రీట్మెంట్, అదే ఏంటి కైండ్ హార్టెడ్ ఆర్ రెస్పెక్ట్ ఉంది. సో దట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అన్ అప్కమింగ్ యాక్టర్ అనుకుంటా. అండ్ మిమ్మల్ని బిగిల్లో చూసేటప్పుడు ఎవరు గుర్తుపట్ల ఈ యాంగిల్ ఉందా అంటే అప్పటి వరకు క్యూట్ లవ్ స్టోరీస్ వరకే మేము అనుకున్నాం. సో ఒక్కసారిగా చేంజ్ అనిపించింది. సో ఆ సినిమా తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ సినిమా తర్వాత ఐ థింక్ అది చాలా లేడీస్కి కనెక్ట్ అయింది ఆ మూవీ. ఇప్పటి వరకు చాలా మంది, నేను తమిళనాడులో కానీ అక్కడే కాదు ఇక్కడ కూడా విజిల్ అనే మూవీ ఇక్కడ కూడా చాలా మంది చూసారు. సో చాలా లేడీస్కి, మ్యారీడ్ విమెన్కి, వాళ్ళ హస్బెండ్స్కి, వాళ్ళ కిడ్స్కి కూడా కనెక్ట్ అయింది. బికాజ్ రియల్ లైఫ్లో బికాజ్ దే ఆర్ లైక్ నా మమ్మీ కూడా ఇలా చేస్తుంటే బాగుండేది ఆర్ నౌ లెట్ హర్ డూ లైక్ మమ్మీకి కూడా డ్రీమ్స్ ఉంటుంది ఆర్ వైఫ్కి కూడా డ్రీమ్స్ ఉంటుంది అని చాలా మందికి కనెక్ట్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ ఇట్. అంటే ఫ్యామిలీ ఉమెన్ అయ్యింది ఆ డ్రీమ్స్ అనేవి ఎలా అంటే చాలా మంది అంటే రియల్ లైఫ్ లో చూసుకుంటే కాంప్రమైజ్ అంటూ ఉంటుంది. బట్ అది అందుకని కనెక్ట్ అయింది. అండ్ దాని తర్వాత మీ సినిమాలు ఎక్కువ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు రాలేదు, మళ్ళీ ఇది వస్తుంది అన్నారు. సో దీంట్లో ఏంటి? నాకైతే స్పోర్ట్స్ ఏం లేదు, కానీ ఇట్స్ లైక్ అ లాట్ ఆఫ్ లైక్ రన్నింగ్ అండ్ చాలా ఫిజికలీ ఏంటి డిఫికల్ట్ ఉన్న సీన్స్ ఉంది, కానీ బిగిల్ లాగా అయితే లేదు, అంత అయితే లేదు. బట్ అంటే ఎనీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మూవీ చేయాలని ఉందా? కంప్లీట్ అంటే ఒక సింపుల్ స్పోర్ట్స్ మేబీ లైక్ టేబుల్ టెన్నిస్, చెస్ ఎక్కువ ఏంటి ఫిజికల్ ఇది లేకుండా ఒక చెస్, క్యారమ్ బోర్డ్, లూడో. సో చాలా బాగుంటాయి ఎందుకంటే దాని గురించి ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం. అండ్ అంటే ఒక యాక్ట్రెస్కి ఏంటంటే మనం స్క్రీన్ మీద చూసేసి వావ్ అని అనుకుంటాం. చందు అన్న రండి కొంచెం. సో ఒక యాక్ట్రెస్కి ఏంటంటే స్క్రీన్ మీద మనం చూసేటప్పుడు వావ్ చాలా బాగున్నారు, కొంచెం క్యూట్గా ఉన్నారు అనుకుంటాం. బట్ వాళ్ళకి పర్సనల్ లైఫ్లో మెయింటెనెన్స్ కావచ్చు, డైట్ ప్లాన్స్ కావచ్చు చాలా కష్టం అనమాట. సో అంటే మీరు ఏం చెప్తారు ఈ డైట్ ప్లాన్స్ గురించి? నేనేం చెప్పాను, బికాస్ ఐ జస్ట్ ది ఓన్లీ థింగ్ ఐ డూ ఇస్ నేను ఆయిలీ ఫుడ్ తిన్నాను అంతే. ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ ఆర్ ఆయిలీ ఫుడ్. అది నేను మానేస్తున్నాను అని సాడ్గా కాదు, నేను చిన్నప్పటి నుంచి అది మమ్మీ అలవాటు చేయట్లేదు. అండ్ ఆల్సో కోక్, పెప్సీ అదంతా తాగను. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ డూ అంతే. మార్నింగ్ టు ఈవినింగ్ డైట్ ప్లాన్ ఐ జస్ట్ హ్యావ్ మేబీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. రైస్ మానేయాలి అని నాకు లేదు, బికాజ్ ఐ లవ్ రైస్. రైస్ ఇస్ మై ఫేవరెట్. సో రైస్ తింటా, బట్ ఏం తింటే కూడా క్వాంటిటీ తక్కువ తింటా, దట్స్ ఆల్. పోర్షన్ కంట్రోల్ అంతే. బట్ నాకు నచ్చింది నేను తింటాను. అండ్ ఐ వర్క్అవుట్ లేటర్ ఆన్. సో యూ షుడెంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ టేస్ట్. సో వర్ష గారు సూట్ లేని టైంలో సో ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? స్లీప్ సార్? స్లీప్, ఈటింగ్. వావ్ అంత బాగుంది. స్లీప్, ఎంత బాగుంది. స్లీప్, ఈటింగ్ అండ్ నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఆర్ బోర్డ్ గేమ్స్, కిక్ బాక్సింగ్ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఐ ఎంజాయ్ దట్ అ లాట్. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఐ లవ్ డ్రైవింగ్. నో, కార్ డ్రైవింగ్ అంటే లైక్ ఈవెన్ ద వర్స్ట్ మూడ్లో ఉంటే కూడా ఒక డ్రైవ్కి వెళ్తే విత్ మై ఫేవరెట్ సాంగ్స్ ద మూడ్ విల్ గెట్ బెటర్. ఐ లవ్ డ్రైవింగ్. సో మీ అప్కమింగ్ మూవీస్ ఎలాంటివి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఎలా రాబోతున్నారు? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం అని ఒక సిరీస్ ఉంది. దాని తర్వాత ఇంకొకటి ప్రాజెక్ట్ ఉంది. ఆల్సో ద మూవీస్ ఐవ్ సైన్డ్ ఐ కాంట్ లైక్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బట్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ హ్యాపెనింగ్. సో అంటే ఎలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మీకు చూస్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఉంది మీరు చేయండి అంటారు, మీకు చూస్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఎలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకోబోతున్నారు?
ఎనీథింగ్ దట్ లైక్ ఎక్సైట్స్ మీ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు నేను క్యారవన్ లో కూర్చొని ఐ షుడ్ బి లైక్ వెరీ లేడ్ బ్యాక్ సేయింగ్ ఇది నేను చేసేస్తా అని. ఐ షుడ్ బి ఎక్సైటెడ్ యాజ్ లైక్ నేను ఎలా చేస్తున్నాను ఇది లైక్ నేను చేయగలనా, దట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ ఉంటేనే దట్ విల్ డ్రైవ్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. సో దానికోసం అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది అనమాట. సో ఈ మీ డ్రీమ్ రోల్స్ ఏమనుకో? నేను చెప్పాను లైక్ ఐ వాంట్ టు ప్లే అ సైకో కిల్లర్ గా ఒక రోల్ ప్లే చేయాలని. ఐఎమ్ వెరీ వెరీ. సో సైకో అంటే జనరల్ గా అందరూ అబ్బాయిలే అంటారు, ఎక్కడ ఏ సినిమా చూసినా అబ్బాయిలనే సైకో. ఎందుకు రీల్స్ లన్నీ అమ్మాయిలు సైకో సైకో అని చెప్తారు ఇప్పుడు. సో అంటే మనకు వచ్చే మూవీస్ ఎప్పుడు సైకో థ్రిల్లర్ మూవీస్ అని కూడా అబ్బాయి జోనర్ లోనే వస్తుంది. బట్ ఇలాంటి డిఫరెంట్ వస్తే ఈ థాట్స్ కొంచెం. సో ఫైనల్ గా తమ్ముడు మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు మొత్తం ఓవరాల్ మూవీ? తమ్ముడు ఇస్ ద కోర్ ఎమోషన్. అక్క తమ్ముడు ఏంటి బాండింగ్ అయితే కూడా దర్ ఇస్ సో మచ్ మోర్ టు ఇట్. అండ్ చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా ఏంటి ఒక విజువలీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్, ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లో చూస్తే యూ విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు. చాలా ఎక్కువ మనం షూట్ గ్యాప్ ఉన్న మొబైల్ ఈరోజు కాదు ఈరోజు ఎక్కువగా వర్ష గారు మొబైల్ యూస్ చేసేటప్పుడు ఫస్ట్ 3 యాప్స్ ఏముంటాయి? ఓపెన్ వాట్సాప్, ఓపెన్ ఇన్స్టాగ్రామ్, ఓకే, ట్విట్టర్లో అయితే యాక్టివ్గా ఉంటారు, అదైతే తెలుసు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ రిప్లై ఇస్తాను రా? మెసేజెస్ రిప్లై అంటే నో, దర్ లైక్ దెర్ బి లాట్ ఆఫ్ మెసేజెస్. కానీ లైక్ ఐ మేక్ షూర్ ఐ ఇంటరాక్ట్ విత్ మై ఫ్యాన్స్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కలుద్దాం అండ్ హిట్ కొట్టాలని. థ్యాంక్ యూ. మీట్లో కలుద్దాం. Yes, thank you.